హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్థవాణి ఛానల్. ఈరోజు మనము మహాద్భుతమైన గాంధారి విద్య అంటే కళ్ళకు గంతలు కట్టుకొని బయట విషయాలను చెప్పేటువంటి అద్భుతమైన థర్డ్ ఐ గురించి తెలుసుకుంటాము. ప్రతి మనిషి యొక్క సమస్య కారణం వాళ్ళ అంతరంగంలో ఉన్న దైవం ద్వారా సొల్యూషన్ తీసుకోలేకపోతున్నాడు. బయట వ్యక్తుల ద్వారా సమాచారాన్ని స్వీకరించి వారి జ్ఞానాన్ని మన జ్ఞానం అన్న భ్రమలో ప్రతి మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. ఇదే అన్ని సమస్యలకు కారణం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎందుకు ఉద్ధరేత్మన ఆత్మానం అన్న మాట వాడాడంటే, మన అంతరంగంలో మనం ప్రత్యేకంగా ఏకైకంగా ఉన్నాము. ఆ దైవత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని వెలికి తీయడానికి ఉన్న గేటే మన థర్డ్ ఐ. మనం ఎప్పుడైతే ఈ గేట్ని ఓపెన్ చేస్తామో మన దైవత్వంతో ఎల్లప్పుడూ అనుసంధానం అయిపోయి బయట విషయాలని మనం కరెక్ట్గా జడ్జి చేస్తాము, కరెక్ట్గా అర్థం చేసుకుంటాము. దీనికి ప్రాక్టికల్గా మనం ఏం చేస్తామంటే, ఈ రెండు కళ్ళకు గంతలు కట్టుకొని బయట రంగుల్ని కానీ నంబర్ కానీ మనం చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళకు గంతలు కట్టుకున్నప్పుడు మూడో కంటి ద్వారా మన దైవము నిజం చెప్తున్నాడు, బయట ఏముందో అది నిజమా అబద్ధమా అని ప్రాక్టికల్గా మనం తెలుసుకుంటాం. దీని ద్వారా మనం యోచిద్దాం, మోసపోము, ఏ గురువు సలహాలు తీసుకోము, ఏ పుస్తకము చదువుకోము. ఇదే మోక్షం అంటే, ఇదే ఎన్లైట్మెంట్ అంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని మనం ఈరోజు ప్రాక్టికల్గా తెలుసుకుందాము. ప్రతి మనిషి శివుడే అనుకుంటాడు, శివుడికి మాత్రమే మూడో కన్ను ఉంది అనుకుంటాడు, కానీ ప్రతి మనిషికి ఉంది. అందుకే అందరూ అన్నారు అహం శివం. అహం శివం అంటే ప్రతి ఒక్కరు దైవమే. శివం అంటే శాస్త్రం ఉండే ఆత్మ అని అర్థం. ఆత్మ నోస్ ఎవ్రీథింగ్, బట్ వీ కాంట్ నో. బట్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద మైండ్. వీఆర్ నాట్ లిజనింగ్ వాట్ సేస్ అవర్ సోల్. సో దట్ ఆత్మ సర్వజ్ఞుడన్న సత్యం తెలుసుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకి థర్డ్ ఐ కావాలి. వితౌట్ థర్డ్ ఐ వీ కాంట్ డూ ఎనీథింగ్.